కిమ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ దేశాలను కాదని గతంలో వరుసగా మిసైళ్ల టెస్టులు జరిగిన కిమ్ తన సామర్థ్యమేంటో ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. అగ్ర దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అణ్వాయుధాల తయారీని మరింత పెంచాలని కిమ్ జోంగ్ ఉన్ మరొకసారి పిలుపునిచ్చారు. దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని మరింతగా పెంచి ప్రపంచాన్నే అధిగమించే స్థాయికి వెళ్లడమే తమ లక్ష్యమని వెల్లడించారు. కొరియా వర్కర్స్ పార్టీ కీలక సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు యావత్ ప్రపంచాన్ని మరొకసారి కలవరానికి గురి చేస్తున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో దేశ రక్షణ ఆర్థిక విధానాలపై సమీక్ష నిర్వహించారు. అణ్వస్త్రాలే దేశ సైనిక సార్వభౌమత్వానికి కేంద్ర బిందువని కిమ్ స్పష్టం చేశారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో అణ్వస్త్ర దేశంగా తన స్థానాన్ని మరింత బలపరుచుకోవడమే సరైన మార్గమని సమావేశం తీర్మానించింది. అణు సాంకేతికత ఆధారంగా మరిన్ని రక్షణ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని కిమ్ ఆదేశించారు. దక్షిణ కొరియాను తమ ప్రధాన శత్రు దేశంగా ఉత్తర కొరియా మరొకసారి అభివర్ణించింది. అమెరికా దక్షిణ కొరియా సైనిక సహకారాన్ని తీవ్రంగా విమర్శించింది. ఇటీవల జరిగిన న్యూక్లియర్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశం తమపై అణు యుద్ధ ప్రణాళికలకే వేదికగా మారిందని ఆరోపించింది. దక్షిణ సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయాలని, కొత్త నౌకాదళ స్థావరాలు నిర్మించాలని కిమ్ సూచించారు. అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇరాన్ ను అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అమెరికా కిమ్ ను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో కిమ్ తో భేటీ అయిన ట్రంప్ అణు పరీక్షలు చేయకుండా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. కిమ్ అమెరికా లక్ష్యంగానే క్షిపణి ప్రయోగాలు చేస్తున్నారని, అమెరికా మీద దాడి చేయడమే తన అంతిమ లక్ష్యమని కిమ్ అనేక సార్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కిమ్ కి భయపడే ట్రంప్ ధైర్యం చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గాదర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో